ఏపీలో డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రౌడీలను, గంజాయి బ్యాచ్లను అణచివేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే 151 సీట్లు పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయం అనిపిస్తుందని తెలిపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. అప్పటి సమస్యలు ఇప్పుడు పరిష్కరించామని సీఎం వెల్లడించారు. ఇంతకన్నా రాజకీయ జీవితంలో కావాల్సిందేముందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎవరి ఫోటో వేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వారు భూములు అడిగితే ప్రజలు ఇవ్వకపోతే ఆ భూములను 22A పెట్టి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఆయా సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు జేజేలు కొడతారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే 151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, పరదల చాటున రావచ్చని, విమానంలో తిరిగి వెళ్లిపోవచ్చని, కానీ జగన్ లాగా తాను చేయనని తెలిపారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,700 గ్రామాల్లో 32,32,000 పాస్ పుస్తకాలు ఇచ్చామని ప్రస్తావించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు చేయించామని తెలిపారు. దానిలోని వివరాలు ఎవరూ మార్చలేరని అన్నారు. 9,365 గ్రామాల్లో 68,64,000 పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. రాబోయే 7 నెలల్లో వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రౌడీలను, గంజాయి బ్యాచ్లను అణచివేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా, ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు, ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో నేతన్నల సేవలో పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకా మిగిలిపోయిన అర్హులను గుర్తించి అందరికీ 25,000 ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 71,536 మంది నేతన్నలకు 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన అర్హులైన నేతన్నలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 13,678 మంది నేతన్నల సేవలో పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో అర్హులను గుర్తించి నేతన్నల నేస్తం పథకం
వర్తింపచేస్తామని వెల్లడించారు. వారం రోజుల్లో మిగిలిపోయిన అర్హులకు కూడా 25,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అన్నారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సమీక్షలో చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులతోనూ జిల్లా అధికారులతో కూడా ఒక జూమ్ కాల్ తీసుకోవడం అయినది. ఎందుకంటే ఇప్పుడు 50 సంవత్సరాలకే మరి చేనేతలకు మరి 4,000 పెన్షన్ సుమారుగా 85,678 మందికి ఇస్తున్నాం. దాంతోపాటు ఫ్రీ పవర్ కూడా మరి హ్యాండ్లూమ్ వీవర్స్కి మరి పవర్లూమ్ వీవర్స్కి సుమారుగా 62,541 మందికి మనం ఫ్రీ పవర్ కూడా అందజేస్తున్నాం. దానితో పాటు మొన్నటి రోజున హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలుపరచా. నేతన్న సేవా పథకం కింద కూడా 71,536 మందికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నేతన్నకు 25,000 చొప్పున 71,536 మందికి మనం నేతన్న సేవా పథకం అందజేశాం. మరి ఇంకా ఏంటి, ఇంకా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు నేతన్నలకు ఎక్కడికన్నా మిస్ అయ్యాయా ఏంటి ఏం కథ అన్న విషయం కూడా మరి అధికారులతో చర్చించడం జరిగింది. మరి అధికారులు కూడా ఒక వారం రోజులు టైం ఇస్తే మేము ఖచ్చితంగా మరి ఎవరైతే వీవర్ ఉన్నారో వారిని అప్లికేషన్స్ కూడా మరి ఎక్స్ట్రా అంటే ఈ 4 రోజుల నుంచి అప్లికేషన్స్ కూడా సుమారుగా 13,478 మంది అప్లికేషన్స్ వచ్చాయి. దీంట్లో 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మళ్ళొక్కసారి కూడా లిస్ట్ అందజేస్తామనే విషయం కూడా తెలియజేశారు. ఖచ్చితంగా మేము తెలియజేసేది ఒకటే, మరి ఇంకొక వారం రోజులు అధికారులకు టైం ఇచ్చాం. అధికారులకు టైం ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో నేతన్నలకు అండగా ఉండాలన్నదే మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉచిత పథకాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన చెందారు. చేతిలో ఐఫోన్ పట్టుకుని పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కూర్చుంటే డబ్బులు, నుంచుంటే డబ్బులు ప్రజలకు పంచాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 1 కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులకు పనిచేసే కూలీలు లేక బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పని చేయించుకునే దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం 89,000 కోట్లు ఉచిత పథకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది అంటూ సందేహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. Item number 33, Subramaniam Darvanet, GP for Finance and Planning. This one, huh? Yes, where is your officer, Sandeep Kumar? Please come. Sir, సమాజంలో బాయ్స్ ఎక్కడ ఉంది సార్? సీనియర్, యూ సీనియర్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి. మనకు వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు, వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎఫ్ఎన్సీ చూడండి, ప్రజలు నాకేమిచ్చారు, ఈ దేశం నాకేమిచ్చింది? ఒకప్పుడు ఏముంది, గాంధీ గారు, నెహ్రూ గారు చూసి మిగతా వాళ్ళని చూసినప్పుడు, ప్రకాశం మంత్రి గారు లేకపోతే అందరూ ఏమనుకున్నారు, ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకని అనుకున్నాను. ఇప్పుడేంటి, ఈ దేశం నాకేం ఇచ్చింది? ఇన్ని ఉచిత పథకాల ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయ పరమైన గొడవలు, ఫలానాది చెయ్యతే ఇంకో రకమైన విమర్శలు. ఆఫీసర్లు ఏం చేస్తారు? 3,000, 4,000 కేసులు ఆయన మీద ఉన్నాయి. నేను చూశాను, మొత్తం కూడా చూస్తే ఇక ఈ జీవితకాలం పాటు ఆయన జైల్లోనే ఉంచాలి. ఇది ఎక్కడ ఆ సెక్రటరీ గారు పోస్ట్ లో ఉన్నందుకు పాపం ఇక ఆయన లైఫ్ అంతా ఎక్కడున్నారంటే ఇంట్లో జైల్లో ఉంచాలి. జైల్లో ఉంచి అక్కడి నుంచే పని చేయించాలి. ఏం చేస్తారు చెప్పు? చాలా ప్రాక్టికల్ గా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. I am not saying about this particular case. The difficulty of the state. నా ముందే దాదాపు 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫైనాన్స్ సెక్రటరీ, మీరు ఏం చేయరు? ఇప్పుడు మీరు నిలబడాల్సింది ఇక్కడ ఏం చేస్తారు? ఏ ఆఫీసర్ మీద రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేరు. ఏం చేస్తారు? రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయరు. ఈ హుసేన్ ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేడు. పైసలే గ్రామాల్లోకి పోతే అనకూడదండి. ఐఎమ్ సారీ,
నేను నాది రాజకీయపరమైన ఉపన్యాసాలు అనుకోండి. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి, పనికి ఎవరు రావట్లేదు. కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికార పథకంలో కూలికి వస్తాడు. ఎందుకు వచ్చిన కుబేర అంటే ఏం చేయమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థకరప అయిపోయింది అని తట్ట మోస్తుంటాడు. మన పక్కనే చెరువులో కూడికలు తీసుకుంటూ తిరుగుతుంది. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు. ఇది విమర్శ కాదు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏమి రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బిల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు పిలుపునిచ్చారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉందని, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు. మరణించిన వారి పేర్లు, చిరునామా మారిన ఓటర్లు అర్హులైన కొత్త ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయకూడదని బోండా ఉమా స్పష్టం చేశారు. ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ, జనసేనతో సమన్వయంతో ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. 318 ఆ బూతులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాటిలో కూడా మనం చూసుకొని ఏ బూతులైనా మీ పరిధిలో ఉండే డివిజన్లోనే కాబట్టి ఏ బూత్లోకి ఏ ఓట్లు వెళ్ళి అనేది మనకు ఒక అవగాహన ఉంటే రేపొద్దున వాళ్ళని జాగ్రత్తగా ఓటర్లని స్లిప్పులు ఇచ్చి పంపించే బాధ్యత మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ అనేది చాలా కీలకం. ఇవాళ సార్ ఓటర్ లిస్ట్ ఏదైతే చేశామో 25 సంవత్సరాలకు ఒకసారి చేసే ప్రక్రియ అది ఈసారి మన టర్మ్లోనే వచ్చింది. మళ్ళా ఇప్పుడు 2026లో చేస్తే మళ్ళీ 2050 ఓట్లు చేస్తారు, అంటే మళ్ళీ నెక్స్ట్ 25 ఏళ్ళ తర్వాత చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు 2000 ఓట్లు జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి ఓట్ల వెరిఫికేషన్, కొత్త ఓట్లు జాయినింగ్, చనిపోయిన ఓట్లు డిలీషన్, షిఫ్టింగ్ ఓట్లు డిలీషన్, ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రక్రియ. ఈ ఓటర్ లిస్టులు అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ చూశారు మనం గతంలో కూడా 2014లో 9 ఓట్లతో ఓడిపోయాం సింగనగర్ 54 డివిజన్. అలాగే 30 ఓట్లతో ఓడిపోయాం. అలాగే నేను ఎమ్మెల్యేగా 25 ఓట్ల తేడాతో ఆ రోజు నేను ఓడిపోయాను. కాబట్టి ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయని కూడా నేను చెప్తాను మీకు. డివిజన్ నెంబర్ 1వ డివిజన్లో 680 ఓట్లు డిలీట్ అయినాయి. ఈ డిలీషన్ ఓట్ల లిస్టు మేము ఇస్తాం, తెప్పించాను నేను. ఆ లిస్టు ప్రకారం మీరు డోర్ టు డోర్ వెరిఫికేషన్కి వెళ్ళి అసలు నిజంగా చనిపోయారా, నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా, లేకపోతే వీళ్ళు బిఎల్ఓసో లేదా మన బిఎల్ఏసో పొరపాటున డిలీట్ చేశారా అనేది చెక్ చేసుకోవాలి. రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా మృతదేహాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు తదితరులు సందర్శించారు. ఆసిఫా భౌతిక కాయంపై పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆసిఫా తల్లిదండ్రులను ఓదార్చారు. పోలీస్ శాఖ తరపున కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. డీసీపీ షరీన్ బేగం కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా మృతదేహాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు తదితరులు సందర్శించారు. ఆసిఫా భౌతిక కాయంపై పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆసిఫా తల్లిదండ్రులను ఓదార్చారు. పోలీస్ శాఖ తరపున కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. డీసీపీ షరీన్ బేగం కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేశారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న ఆషాఢసార సమర్పణలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. దీంతో భక్తులకు మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. సార సమర్పించే భక్తులు కనకదుర్గ నగర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాలని దేవస్థానం అధికారులు సూచించారు. సార భక్తుల కోసం ప్రత్యేకంగా ₹100 భవానీ అనుగ్రహ దర్శనం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, లగేజ్, పాదరక్షకులను క్యూ లైన్లోకి అనుమతించరు. వీటిని ఉచిత డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకోవాలని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య కొండ దిగువకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న ఆషాఢసార సమర్పణలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. దీంతో భక్తులకు మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. సార సమర్పించే భక్తులు కనకదుర్గ నగర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాలని దేవస్థానం అధికారులు సూచించారు. సార భక్తుల కోసం ప్రత్యేకంగా ₹100 భవానీ అనుగ్రహ దర్శనం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, లగేజ్, పాదరక్షకులను క్యూ లైన్లోకి అనుమతించరు. వీటిని ఉచిత డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకోవాలని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య కొండ దిగువకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి సోమవారం నగరంలోని అన్ని సచివాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పురమిత్ర యాప్లో నమోదయ్యే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. పట్టణ ప్రణాళిక శాఖకు 7, ఇంజనీరింగ్ శాఖకు 6, పబ్లిక్ హెల్త్ కు 3, రెవెన్యూ శాఖకు 3, ఎస్టేట్ శాఖకు 1 ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక పరిష్కారాలతో కాకుండా సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను నగర పాలనను మెరుగుపరిచే సూచనలుగా పరిగణించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో నగరవనంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం సందడిగా సాగింది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 35 పాఠశాలల్లో 10వ తరగతిలో టాపర్స్ గా నిలిచిన వారికి ఎమ్మెల్యే వసంత ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. భవిష్యత్తులో కూడా చదువుల్లో రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో నగరవనంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం సందడిగా సాగింది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 35 పాఠశాలల్లో 10వ తరగతిలో టాపర్స్ గా నిలిచిన వారికి ఎమ్మెల్యే వసంత ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. భవిష్యత్తులో కూడా చదువుల్లో రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. 51వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, సుఖాసి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 51వ డివిజన్లో వినాయక వాగు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఆనందంగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు
ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందిస్తుందని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ప్రజలే చెబుతున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో మా పరిశీలకులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక 1400 ఇళ్ళు తిరగాల్సినవి ఉన్నాయి. 1400 ఇళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి బూత్ కన్వీనరు కూడా ఈరోజు బట్టి మొత్తం అందరూ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కూటమి చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాళ్ళకి తెలియపరిచేలాగా ప్రభుత్వానికి సహకరించమని, అలాగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి ఇవన్నీ ఇస్తున్నారో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటింటికి కూటమి పాలన. అలాగే డివిజన్ ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా వెళ్ళి చెప్పాల్సినటువంటి కార్యక్రమం. దీంట్లోని రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గం 5వ ప్లేస్లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు ఎంత హుషారుగా పనిచేస్తారో అధిష్టానానికి తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయకపోయినా సరే కార్యకర్తలు చెక్కు చెదరరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం. కాబట్టి ఇవాళ ఈ డివిజన్లో కార్యక్రమం పెట్టుకున్నాము. చాలా మంచి స్పందన, ప్రజల నుంచి మంచి స్పందన. ఏదైతే కూటమి పాలనలో వాళ్ళు 3000 పెన్షన్ నిలుగుతూ 5000 చేస్తే చంద్రబాబు గారు వచ్చాక 4000 చేశారు. అలాగే ఉచిత బస్సు, మేమేమన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా, మా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, మా అత్తగారింటికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు, అలాగే గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇలా చెప్పుకుంటే పోతే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న చేనేత కార్మికులకి కుటుంబాలకి 25,000 రూపాయలు సంవత్సరానికి. ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ కార్యక్రమాలు. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆశీస్సులు కావాలనేదే ఈ ఇంటింటి తెలుగుదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మంచి మనసుతో చంద్రబాబు గారిని దీవించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సుమారుగా 3 వంతుల వరకు డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఇక ఒక్క భాగాన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి 2 సంవత్సరాల తెలుగుదేశం ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి మరింత ఉత్సాహంగా ఈ 3 సంవత్సరాలు పనిచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు ప్రతి డివిజన్కి డోరును తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వైసీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిఎస్సీ అక్రమాలపై వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. తాము చేస్తున్న డిమాండ్లో వాస్తవం లేకపోతే ప్రజల నుంచి ఇంతటి స్పందన ఎలా వస్తుందని ప్రశ్నించారు. డిఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని, నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ పోరాటాలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా జరిగాయి. ఆ ఉద్యమం ఎందుకనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా అయింది. ప్రధానంగా విద్యార్థులు, యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారో అందులో జరిగిన అక్రమాలు, లీకేజ్ మీద ఆ పరీక్షల్లో అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అలాగే కోర్టు కూడా వెళ్లిన తర్వాత అది ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత, తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక
కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వ్యవస్థలు కానీ ఆయనకు నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు ఆ ఛానళ్ళు కానీ వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంత బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈ రోజు అదే జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.